భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ద ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఎపిసోడ్ 10 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎపిసోడ్ 9 వరకు మనం ఎలాంటి పరిస్థితులు విభిన్న వ్యక్తుల మధ్య నెలకొన్నాయి, ఆ పరిస్థితులకి ఆ ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా స్పందించింది, ఆ స్పందించిన తాలూకు ప్రతిఫలం ఫలితం ఎలా వాళ్ళ జీవితాల్లో రిఫ్లెక్ట్ అయ్యింది అనే దాని గురించి మనం 9 ఎపిసోడ్లో చూడవచ్చు. ఈ 9 ఎపిసోడ్లకి ఈ 10వ ఎపిసోడ్కి కంటిన్యూషన్ ఉండదు. నేను ముందుగా ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగా లింక్ ఉంటుంది. మీరు కనుక 9 ఎపిసోడ్లు వినకపోయినా చూడకపోయినా సరే ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా 10వ ఎపిసోడ్ మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ప్రతి ఎపిసోడ్ దేనికదే యూనిక్. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో మానవ స్వభావం, మనిషి స్వభావానికి సంబంధించిన ఒక వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేయడానికే ఐన్ ర్యాండ్ గారు ప్రతి ఎపిసోడ్ని యూనిక్గా తీసుకున్నారు. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ యూనిక్గా ఉంటుంది, కానీ ఒక్కొక్క ఎపిసోడ్కి మధ్య చిన్న లింక్ ఉంటుంది అంతే. ఆ లింక్ ఒక్కటే మీకు అర్థమైనా అర్థం కాకపోయినా సరే, ఏ ఒక్క ఎపిసోడ్ చూసినా సరే ఖచ్చితంగా దానికి ముందు ఏం జరుగుంటుంది అనేది మీకు అవగాహనకి కొంతవరకు అవగాహనకు వస్తుంది. సో ఎపిసోడ్ 10 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఈ బుక్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు, రెంటాల వెంకటేశ్వరరావు గారు. సో ముందుగా మనందరం ఆయనకి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ లాంటి ఒక గొప్ప ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి మనందరి కోసం అనువదించినందుకు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఎపిసోడ్ 10లో మెయిన్గా 2 క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి హోవార్డ్ రోర్క్, 2 పీటర్ కీటింగ్. సో ఈ రెండు క్యారెక్టర్స్ మనకేం చెప్తున్నాయంటే చాలా ఇంపార్టెంట్ ఈ 2 క్యారెక్టర్స్. సో మొదలు పెడితే హోవార్డ్ రోర్క్ హెన్రీ కెమెరాన్ తన సోదరితో వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత హోవార్డ్ రోర్క్ తన గదిలో ఒంటరిగా కూర్చొని కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తూ ఒక సిగరెట్ కాల్చుకుంటూ, ఆ సిగరెట్ 2 వేల మధ్యన అలా లూజ్గా పెట్టి మళ్ళీ సిగరెట్ కాల్చుకుంటూ దాన్ని మళ్ళీ బయటికి తీస్తూ అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. హోవార్డ్ రోర్క్ అలా ఉండగా పీటర్ కీటింగ్ తన రూమ్కి వస్తాడు. ఎలా ఉన్నావు రోర్క్ అని అడుగుతాడు. చెప్పకుండా అంత సడన్గా ఎందుకు పీటర్ కీటింగ్ హోవార్డ్ రోర్క్ యొక్క రూమ్కి వచ్చాడంటే, దానికి ముందు రోజు పీటర్ కీటింగ్ తన బాస్ ఫ్రాంకన్తో డిస్కషన్ జరుగుతుంది. ఏమని అంటే, ఒక వార్తాపత్రికలో ఆ రోజు హెన్రీ కెమెరాన్ గురించి ఒక వ్యాసం వస్తుంది, ఒక వార్త వస్తుంది. ఆ పర్టికులర్ వార్తని ఆ న్యూస్ పేపర్ని తీసి ఆ పర్టికులర్ వార్తని హెన్రీ కెమెరాన్కి సంబంధించిన ఆ వార్తని పీటర్ కీటింగ్ ఫ్రాంకన్కి చూపిస్తాడు. అప్పుడు ఫ్రాంకన్ అడుగుతాడు, ఎందుకు నాకు ఇది చూపిస్తున్నావు, ఎవరితను అని. అప్పుడు పీటర్ కీటింగ్ చెప్తాడు, హెన్రీ కెమెరాన్ ఈ దేశంలోనే ఉన్న ఒక గొప్ప ఆర్కిటెక్చర్స్లో ఇతను కూడా ఒక ఆర్కిటెక్ట్. గొప్ప ఆర్కిటెక్ట్స్ ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి గొప్ప ఆర్కిటెక్ట్స్లో మొట్టమొదట ఉండే వ్యక్తి హెన్రీ కెమెరాన్. సో ఈ హెన్రీ కెమెరాన్ అనే వ్యక్తి దగ్గర హోవార్డ్ రోర్క్ పనిచేశాడు. ఖచ్చితంగా ఈ హెన్రీ కెమెరాన్ హోవార్డ్ రోర్క్కి డబ్బు ఇవ్వకపోయి ఉండొచ్చు, సంపద ఇవ్వకపోయి ఉండొచ్చు, ఆస్తులు ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పనిలో ఉన్న నైపుణ్యాన్ని, పనిలో ఉన్న నిగూఢ రహస్యాన్ని, ఆ కళని ఖచ్చితంగా హోవార్డ్ రోర్క్కి అందించే ఉంటాడు. ఖచ్చితంగా అందువల్ల మనం హోవార్డ్ రోర్క్ని మన ఆఫీస్కి తీసుకురావాలి. ఎందుకంటే తనకి ఇప్పుడు ఉద్యోగం లేక హెన్రీ కెమెరాన్ సంస్థ మూతపడిపోయింది. ఇప్పుడు హోవార్డ్ రోర్క్ ఖాళీగా ఉంటున్నాడు. అలాంటి ప్రతిభావంతుడికి మనం ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం ద్వారా మన సంస్థ చాలా పైకి వెళ్తుంది అని చెప్తాడు.
అప్పుడు ఈ మాటలకి, పీటర్ కీటింగ్ మాట్లాడిన ఈ మాటలకి ఫ్రాంకన్ అంటాడు ఏమని, సరే అతను నువ్వు తీసుకురావాలనుకుంటున్నావు కదా, వెళ్ళి తీసుకొచ్చేయి అని అంటాడు. అప్పుడు పీటర్ కీటింగ్ అంటాడు, నేను అతన్ని తీసుకొచ్చిన తర్వాత అతనికి ఎంత ఉద్యోగం, ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలి, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వాలి, అతనికి ఎంత జీతం ఇవ్వాలి అనే విషయాన్ని మాత్రం నాకు వదిలేయండి మిస్టర్ ఫ్రాంకన్ అంటాడు. అప్పుడు ఫ్రాంకన్, సరే పీటర్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి, ఆ స్వేచ్ఛ నీకు నేను ఇస్తున్నాను అంటాడు. ఎప్పుడైతే ఫ్రాంకన్ యొక్క అంగీకారం దొరికిందో, కట్ చేస్తే నెక్స్ట్ డే హోవార్డ్ రోర్క్ రూమ్కి వెళ్తాడు పీటర్ కీటింగ్. సో మనం ఎపిసోడ్ స్టార్టింగ్ మనం చెప్పుకుంది అది. రోర్క్ కిటికీ దగ్గర సిగరెట్ కాలుస్తున్నప్పుడు పీటర్ కీటింగ్ ఎంటర్ అవుతాడు. ఎలా ఉన్నావు కీటింగ్ అని అడుగుతాడు. అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది. ఇక్కడ ఇమీడియట్గా నేను బాగానే ఉన్నాను, వచ్చి కూర్చో అంటాడు. పీటర్ కీటింగ్ వచ్చి కూర్చోగానే హోవార్డ్ రోర్క్ ఒక డైలాగ్ అంటాడు, ఒకటే మాట, ఎందుకు వచ్చావని అడగడు, నాతో నీకు అవసరం ఏంటి అని అడగడు, ఎంత ఇస్తావని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు రోర్క్, నాకు అర్థం కావట్లేదు అంటాడు కీటింగ్. ఆ మాటకి రోర్క్ అంటాడు, నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు, ఎంత ఇస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆ మాటతో మన యొక్క పీటర్ కీటింగ్కి అర్థమైపోతుంది. ఎందుకు అర్థమైపోతుందంటే, పీటర్ కీటింగ్ ఏదైతే ఆలోచన చేస్తాడో ఆ ఆలోచనని 5 నిమిషాల ముందే మన యొక్క రోర్క్ పసిగట్టగలడు. అందుకోసమే నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, చెప్పు ఎంత ఇవ్వగలవు అంటాడు. అప్పుడు పీటర్ కీటింగ్ అంటాడు, వారానికి $65 ఇస్తాను అంటాడు. ఆ $65 సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం ఇవ్వటానికి ఆలోచిస్తాను అని అనబోతాడు. అనబోగానే చాలు, వారానికి $65 మీరు నాకు వేతనం ఇస్తే చాలు అంటాడు. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు రోర్క్, కానీ నువ్వు ఒప్పుకొని మా ఆఫీసులో పనిచేయడానికి వస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అంటాడు. అన్న తర్వాత పీటర్ కీటింగ్ అంటాడు, అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావు, నువ్వు ఇలా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. ఈ విషయం ఫ్రాంకన్కి చెప్తే ఫ్రాంకన్ చాలా ఆనందంగా ఉంటాడు. కానీ ఏదేమైనా నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా 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 అమోఘమైన ఆనందాన్ని నేను భరిస్తున్నాను నువ్వు ఒప్పుకోవడం వల్ల. నువ్వు గనక వస్తే హెన్రీ కెమెరాన్ ఆఫీస్ ఎంత చెత్తగా ఉంటుందో చూసావు కదా, ఫ్రాంకన్ యొక్క కంపెనీ ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వు చూస్తావు, ఒక సంస్థ ఎలా ఉంటుందో అని అంటాడు. అప్పుడు రోర్క్ అంటాడు, హెన్రీ కెమెరాన్ గురించి మాట్లాడొద్దు కీటింగ్, వదిలేసేయి, హెన్రీ కెమెరాన్ గురించి ఇంకెప్పుడు కూడా మాట్లాడొద్దు, ఆ విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకి అంత మంచిది అంటాడు. సో అలా అనగానే పీటర్ కీటింగ్ ఇమీడియట్గా ఓకే నేను ఇంకెప్పుడు మాట్లాడను, కానీ నాకు ఒక విషయం, ఇంతకుముందు ఎన్నిసార్లు రమ్మన్నా నువ్వు రాలేదు, కానీ ఇప్పుడు నా దగ్గరికి పనికి రావాలని నేను అడగకుండానే నువ్వు ఒప్పుకొని రావాలనుకుంటున్నావు, నేను కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను, తెలుసుకోవచ్చా అంటాడు. అప్పుడు రోర్క్ అంటాడు, ఏమని, నాకు తెలుసు నువ్వు ఈ ప్రశ్న వేస్తావని, నేను ఎందుకు నీ దగ్గరికి మీ సంస్థకి పని చేయడానికి వస్తున్నానో దానికి కారణం ఏమిటనేది నువ్వు తెలుసుకోవాలని ఉన్నావని నేను ముందే గ్రహించాను. కారణం ఏంటంటే నేను పలానా వ్యక్తి దగ్గరే పని చేయాలి అనే గొప్ప వ్యక్తులు ఈ భూమి మీద ఇక లేరు. హెన్రీ కెమెరాన్ దగ్గరే పనిచేయాలని నేను ఎందుకు అనుకున్నానంటే, హెన్రీ కెమెరాన్ దేశంలో ఉన్న ఒక గొప్ప విలువలు కలిగిన ఒక ఆర్కిటెక్ట్, అతని దగ్గర పనిచేయాలని నేను వెళ్ళాను. కానీ హెన్రీ కెమెరాన్ ఇప్పుడు లేరు, ప్రస్తుతం వృత్తిలో లేరు. సో అలాంటప్పుడు ఇంకా నేను ఎవరి దగ్గర పనిచేసినా ఒకటే, అది కేవలం నాకు డబ్బు తెచ్చి పెడుతుంది, నా అవసరాలను తీరుస్తుంది, అందుకోసం నేను నీ దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నాను అని అంటాడు. సో పీటర్ కీటింగ్ ఆ సమాధానం విని మౌనంగా ఉండి ఒక మాట అంటాడు, నువ్వు ఒప్పుకున్నావు నా సంస్థలో పనిచేయడానికి, ఈ సందర్భాన్ని మనం కొంచెం సెలబ్రేషన్ చేసుకుందాము, బయటికి వెళ్ళి డ్రింక్ చేద్దాము, డ్రింక్స్ తెచ్చుకుందాం పదా అంటాడు. డ్రింక్స్ అంటే ఇక్కడ వాళ్ళ భాషలో
మందు అని అర్థం. డ్రింక్స్ అంటే థమ్సప్, మాజా ఇట్లాంటివి కాదు. అంటే డ్రింక్స్ అంటే ఆల్కహాల్. సో ఎప్పుడైతే ఈ మాట అంటాడో పీటర్ కీటింగ్, హోవార్డ్ రోర్క్ అంటాడు, నేను రాను, నువ్వు వెళ్ళు, ఎందుకంటే అది పనిలో భాగం కాదు అంటాడు. ఏ పనిలో? ఏదైతే పని చేయడానికి ఫ్రాంకన్ దగ్గరికి వెళ్ళటానికి జస్ట్ ఇప్పుడు మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒప్పుకున్నాడో ఆ పనికి కంటిన్యూషన్గా అన్నాడు ఈ డైలాగు. పద ఈ సెలబ్రేషన్ చేసుకుందాం, నువ్వు ఒప్పుకున్నందుకు మనం ఈ మినిట్ని సెలబ్రేట్ చేసుకుందాం, బయటికి వెళ్ళి డ్రింక్ చేద్దాం, డ్రింక్స్ తెచ్చుకుందాం పదా అంటాడు. అయితే సారీ కీటింగ్, నేను రాను, ఎందుకంటే అది పనిలో భాగం కాదు అంటాడు. అనగానే అప్పుడు పీటర్ కీటింగ్ ఈ సమాధానానికి ఆశ్చర్యపోయి, నువ్వు ఎప్పుడు ఎందుకు ఇలా ఉంటావు, కొంచెం మాలాగా సాధారణంగా ఒక మనిషిలాగా ఫ్రీగా ఉండొచ్చు కదా అంటాడు. దానికి రోర్క్, నేను ఫ్రీగానే ఉంటున్నాను కదా అంటాడు. లేదు, నువ్వు ఎప్పుడూ ఒక హీరోలా ఉంటావు, ఒక హీరోయిజం ఉంటుంది నీలో అంటాడు కీటింగ్. దానికి రోర్క్ బదులుగా, హీరోయిజమా? నా దగ్గర హీరోయిజం ఏముంది, నీకెందుకు అలా అనిపించింది అంటాడు. కీటింగ్ అంటాడు, హీరోయిజం అంటే అది నీలో ఉండదు, నీ చుట్టూ ఉన్న మనుషులు అనుకునేలాగా, నీలో ఒక హీరోయిజం ఉంది అనుకునేలాగా ఆ చుట్టూ ఉన్న మనుషుల్ని నువ్వు ప్రభావితం చేస్తావు అంటాడు. దానికి రోర్క్ అంటాడు, అలా ఏం లేదు, నేను నాలాగా నేను ఉంటున్నాను, నాలాగా నేను నిబద్ధతతో నిజాయితీగా ఉంటున్నాను అంటాడు. అప్పుడు పీటర్ కీటింగ్ అంటాడు, నీ దగ్గరికి నేను ఎప్పుడు వచ్చినా నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బయట ప్రపంచం, 2 నీకు తగ్గట్టుగా నేను మారటం. ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు నీ దగ్గరకు వచ్చినా ఈ రెండిటి మధ్య భేదం నాకు ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. నేను ఖచ్చితంగా బయట ప్రపంచాన్ని వీడి పక్కకి రాలేను, అందరితో సామరస్యంగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. నేను నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే నువ్వు ఒక కొత్త విషయాన్ని నాకు చెప్తూ ఉంటావు. ఆ కొత్త విషయాన్ని నేను అంగీకరించి నేర్చుకున్నావంటే ప్రపంచానికి నేను దూరంగా వెళ్ళిపోతానేమోననే భావన నాలో ఉంటుంది. అందువల్ల నేను నీ యొక్క అభిప్రాయాన్ని, నీ యొక్క జీవన శైలిని అంగీకరించాలా, లేదంటే ప్రపంచం తాలూకు సామరస్యతతో నేను నడవాలా, ఈ రెండిటి మధ్య నాకు ఎప్పుడు భేదం, ఏది ఎంచుకోవాలి అని నిన్ను కలిసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది. కానీ నేను ప్రపంచాన్నే ఎంచుకున్నాను, ప్రపంచంతో సామరస్యంగా ఎలా బతకాలో నేర్చుకున్నాను, దాన్ని మాత్రమే నేను అంగీకరిస్తాను రోర్క్ అంటాడు పీటర్ కీటింగ్. అప్పుడు రోర్క్ అంటాడు, సరే నీకు నచ్చినట్టుగా నువ్వు బతుకు, దాంట్లో నా అభిప్రాయం ఏముంది, నువ్వు బతుకుతున్న విధానాన్ని నేను అంగీకరించాలని ఏముంది, బతుకు అంటాడు. అలా కాదు రోర్క్, నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే ఒక చనిపోయిన శవాల మీద నుంచి కూడా నువ్వు నడుచుకుంటూ వెళ్ళి నీ పనిని సాధించగలవు. ఏదైనా నువ్వు అవసరం లేదు అనుకుంటే అది నువ్వు కోరుకోనిదే. నువ్వు ఒకటి ఏదైనా కోరుకున్నావంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని సాధిస్తావు. దేన్నైనా నువ్వు వదిలేసావు అంటే అది నువ్వు చెయ్యలేక వదిలేయలేదు, నువ్వు కోరుకోకపోవడం వల్ల దాన్ని వదిలేస్తావు. ఇది నీ నైజం అంటాడు. అప్పుడు రోర్క్ దానికి బదులుగా అవునేమో అంటాడు, అదే నా నైజం కావచ్చు అంటాడు. అప్పుడు కీటింగ్ అంటాడు రోర్క్తో, ఏమని, ఎందుకు కనీసం నన్ను ఒక మనిషిలాగానే నువ్వు గుర్తించవచ్చు కదా అంటాడు. అంటే నాకు అలాంటి అభిప్రాయాలు ఏం లేవు కీటింగ్, నిన్ను మనిషిలాగా గుర్తించాల్సిన అవసరం కానీ గుర్తించకూడదనే అభిప్రాయాలు కానీ నాలో ఏమీ లేవు, నేను నాలాగా ఉంటాను అంటాడు. నీతో ఇదే ప్రాబ్లం రోర్క్, కనీసం నన్ను అసహ్యించుకో, కనీసం నా మీద ఒక అభిప్రాయం లేదు, నా మీద ఒక ప్రేమ లేదు, ఏమీ లేదు, కనీసం నేను మనిషిగా ఉన్నాను అనే ఉనికిని నువ్వు గుర్తించాలి అంటే కనీసం నన్ను అసహ్యించు, ఆ దయైనా నా మీద చూపించు అంటాడు. దానికి రోర్క్ సమాధానం చెప్తాడు, నేనంత దయాశీలుణ్ణి కాదు అంటాడు. సో ఈ కన్వర్జేషన్ ఇలా జరుగుతూ ఉండగా హోవార్డ్ రోర్క్, పీటర్ కీటింగ్, అప్పుడు ఈ కన్వర్జేషన్ ఎండ్లో రోర్క్ అంటాడు, ఇప్పటికే చాలా సమయం అయింది రోర్క్, మనం సోమవారం ఆఫీస్లో కలుద్దాం, ఇకనైనా నువ్వు నా దగ్గర నుంచి వచ్చే
నిర్ణయానికి, నా దగ్గర నుంచి వచ్చే నిర్ణయ అధికారానికి నువ్వు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. అలా కాదు రోర్క్, కనీసం నన్ను గుర్తించు, నా మీద ఒక అసహ్యమైన చూపించు. ఏ ఫీలింగు నా మీద చూపించకపోవడం వల్ల నేను నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఒక ఆశ్చర్యానికి, ఒక కన్ఫ్యూజన్కి, ఒక తికమకకి గురవుతున్నాను నేను అంటాడు. దానికి హోవార్డ్ రోర్క్ లాస్ట్గా ఒక సమాధానం చెప్తాడు. కీటింగ్, నువ్వు నా గురించి ఏదైనా ఒకటి అనుకుంటున్నప్పుడు, అది నిజమని నువ్వు నమ్ముతున్నప్పుడు, మరి నువ్వు ఎందుకు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నావు అని అంటాడు. సో వెరీ వెరీ పవర్ఫుల్ డైలాగ్ ఇది. నేను ఒక రకమైన పంతాలో, ఒక రకమైన శైలిలో, ఒక రకమైన జీవన విధానానికి నేను అలవాటు పడి అలా బతుకుతూ ఉన్నప్పుడు, అది నీకు అర్థమైనప్పుడు, నేను ఇలాంటి వాడిని అని ఒక నిర్ధారణ నువ్వు చేసిన తర్వాత ఇంకా దేనికి నువ్వు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నావు? అలాగే ఉండొచ్చు కదా అంటాడు. సో దట్స్ ఆల్. అక్కడితో ఎపిసోడ్ 10 అయిపోతుంది. సో కన్వర్జేషన్ ఎలా ఉందంటే చాలా చాలా పవర్ఫుల్గా అనిపించింది నాకు ఈ కన్వర్జేషను. చదివేటప్పుడు నేను చాలా చాలా ఆనందించా, చాలా చాలా ఎగ్జైట్గా గురయ్యా. ఒక పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగులు ఎట్లుంటాయో, ఆ రౌడీలను కలవటానికి వచ్చినప్పుడు 10 మంది ఉన్నారు, వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని ఒక కైండ్ ఆఫ్ స్టైల్ కనబడుతుంది హోవార్డ్ రోర్క్లో. ఆ కిటికీ పక్క నుండి సిగరెట్ కాలుస్తున్నప్పుడు సడన్గా పీటర్ కీటింగ్ వస్తాడు. రాగానే ఎంత ఇవ్వగలవు చెప్పు అంటాడు. అది అర్థం కాదు డైలాగ్, అంటే అది డైరెక్ట్ అటాక్. అది నువ్వు ఎందుకు వచ్చావో, దేనికోసం వచ్చావో నాకు తెలుసు, నేనేం అడుగుతున్నానో కూడా నీకు తెలుసు, ఎంత ఇవ్వగలవు అంటాడు. అది పీటర్ కీటింగ్ ఇమీడియట్గా నీకు $65 ఇస్తాను వారానికి అంటాడు. మేబీ ఈ పుస్తకాలన్నీ చదివి ఆ డైరెక్టర్స్ మేబీ ఇన్స్పైర్ అయ్యి ఆ ఇన్స్పిరేషన్లోంచి ఒక ఫ్లో తీసుకురావచ్చు. అంటే ఇంటెలిజెన్స్ అనే ఒక గొప్ప మనిషికి ఉన్న లక్షణాన్ని ఫస్ట్ మోడర్న్ సొసైటీలో ఒక రెవల్యూషన్ సృష్టించిన వ్యక్తుల్లో వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మేబీ ఐన్ ర్యాండ్ అయ్యి ఉండొచ్చు ఈ డైరెక్టర్లందరికీ. అందుకే ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ 10లో ఏ పాయింట్లు మనం అర్థం చేసుకోవాలి, ఏ పాయింట్లు నుంచి మనం నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ మోరల్ ఆఫ్ ది స్టోరీ 1 ఎపిసోడ్ 10లో హెన్రీ కెమెరాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు పీటర్ కీటింగ్ మాటలకి, హెన్రీ కెమెరాన్ ఒక చెత్త కంపెనీ, ఆ చెత్త కంపెనీలోంచి ఇప్పుడు నువ్వు మా కంపెనీలోకి రాబోతున్నావు కదా, ఖచ్చితంగా నీకు అసలు ఒక కంపెనీ డిగ్నిఫైడ్గా, ఒక ఫెరోషియస్గా ఎట్లుంటుందో, లగ్జీరియస్గా ఎట్లుంటుందో నీకు అర్థమవుతుంది అని అన్నప్పుడు, హోవార్డ్ రోర్క్ హెన్రీ కెమెరాన్ మీద తనకున్న కమిట్మెంటు, ఒక మనిషి లేనప్పుడు ఇంకొక మనిషి గురించి మాట్లాడకూడదు అనే ఒక క్వాలిటీ మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఇంకోసారి మాట్లాడుకో కీటింగ్ అంటాడు. ఇది మొదటి విషయం. దిస్ ఈజ్ కాల్ లాయాలిటీ. 2, నేను ఎందుకు నీ దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నానో నీకు తెలుసా? ఫలానా వ్యక్తి దగ్గరే పని చేస్తే చాలా బాగుంటుంది, అలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర పని చేస్తే బాగుంటుంది అని గొప్ప వ్యక్తులు లిస్టు తీసి ఆ లిస్టులోంచి ఒక వ్యక్తిని ఎంచుకోవడానికి ఇప్పుడు ఇంక ఈ భూమి మీద గొప్ప వ్యక్తులు అనేవాళ్ళు ఎవరు లేరు. సో ఎవరు లేనప్పుడు ఎవరి దగ్గర అయితే ఏముంది, డబ్బు కోసం పని చేస్తే చాలు అని నేను చేశాను అని నేను నీ దగ్గర పని చేయడానికి ఒప్పుకున్నాను అని అంటాడు హోవార్డ్ రోర్క్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్, క్లారిటీ ఆఫ్ థాట్. అతని యొక్క ఆలోచిస్తున్న ఆలోచనలో ఎంత క్లారిటీ ఉందో చూడండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని మామిడికాయలు నాన్ ఆర్గానిక్ అయినప్పుడు ఇంకెక్కడ తీసుకుంటే ఏముంది? ఈ మామిడికాయలు మందులేసి పండించినవి, కొన్ని మామిడికాయలు ఆర్గానిక్ అంటే ఇవి తీసుకోవచ్చు. మామిడికాయలన్నీ ఒకేలాగా ఉన్నప్పుడు ఎక్కడ తీసుకుంటే ఏముంది? ఒక మెటీరియల్ అన్ని దగ్గర ఒకటే రేటు ఉన్నప్పుడు ఎక్కడ తీసుకుంటే ఏముంది? ఊర్లో తీసుకుంటే ఏముంది, సిటీలో తీసుకుంటే ఏముంది? సో దట్ ఈస్ ద క్లారిటీ ఆఫ్ థాట్. 3వది మోరల్ ఆఫ్ ది స్టోరీ 3. హోవార్డ్ రోర్క్ పీటర్ కీటింగ్తో అంటాడు, కీటింగ్, నా గురించి నీకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు, నా వ్యక్తిత్వం మీద నీకు ఒక నిర్దిష్టమైన నిర్ణయాలు ఉన్నప్పుడు, ఇక నువ్వు ఆ నిర్ణయాలని నమ్ముతున్నప్పుడు ఇంక నువ్వు అసౌకర్యంగా ఎందుకు ఫీల్ అవుతున్నావు?
హోవర్డ్ రోర్క్ ఆవేశపరుడు అని నువ్వు నమ్మావు. ఓకే, నువ్వు నమ్మినట్టుగా ఇంకా అలా ఉండు. నువ్వు నమ్మిన తర్వాత కూడా ఎందుకు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నావు, మళ్ళీ దగ్గరకు వచ్చి నా కన్ఫర్మేషన్ని ఎందుకు కోరుకుంటున్నావు అంటాడు. అంటే దట్ ఈజ్ వాట్, అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాలని మీరు నమ్ముతున్నారా? నమ్మినప్పుడు ఇంక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఒక కుక్క ఉంది, కుక్క అరుస్తుంది అనే ఒక ఫండమెంటల్ రూల్ని మనం అర్థం చేసుకుంటే కుక్క అరిచిన ప్రతిసారి మనకి కోపం రాదు. అలా కాకుండా ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని మనం అర్థం చేసుకోకుండా ఉంటే కుక్క అరిచిన ప్రతిసారి బయటికి వెళ్తాం, ఇంటి బయటికి వెళ్తాం దాన్ని కొట్టడానికి. అలాగే మన స్నేహితుల్లో కూడా ఒక వ్యక్తి, మన స్నేహితుల్లో ఉన్న ఒక వ్యక్తి రెగ్యులర్గా వాడు ఫోన్లు లిఫ్ట్ చేయడం అనుకోండి, మనం ఆ నిర్ణయానికి వస్తే వాడు అంతేరా ఫోన్లు లిఫ్ట్ చేయడు అనే ఒక నిర్ణయానికి వస్తే మనకు కోపం రాదు. అలా కాకుండా కనుక నువ్వు నిర్ధారణకి రాకపోతే వాడు ఫోన్ ఎత్తన ప్రతిసారి వాడి మీద మనకి బీపీ వస్తుంది. వీడు ఫోన్ ఎత్తట్లేదు ఏంటని చెప్పి మనం కోపడుతూనే ఉంటాం. అలా కాకుండా వాడు అంతేరా ఫోన్ ఎత్తడు అని మన స్నేహితుల మధ్య మనం చాలాసార్లు సిల్లిగా తీసుకుంటాం ఒక్కొక్కటి గురించి. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎందుకు ఆ గ్రూపులో అందరికీ తెలుసు వాడు ఫోన్లు ఎత్తడు అని. దిస్ ఈజ్ వాట్ హోవర్డ్ రోర్క్ పీటర్ కీటింగ్కి చెప్పింది. నేను ఒక రకమైన వ్యక్తిని, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది అని నా గురించి నువ్వు ఒక నిర్ధారణ చేసినప్పుడు, నువ్వు నిర్ధారణ చేసిన నిర్ణయం నువ్వు నమ్మినప్పుడు ఇంకా ప్రాబ్లం ఎక్కడొచ్చింది నీకు? ఇంకెందుకు సంశయిస్తావు? మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎందుకు నువ్వు ఇలా ఎందుకుంటున్నావు, అలా ఎందుకుంటున్నావు, ఇలా ఉండొచ్చు కదా అని ఎందుకు అంటావు, అడుగుతావు అంటాడు. అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవడైనా ఒక వ్యక్తిని వాడు ఇలాంటి ఒక రకమైన వ్యక్తి అని వాడి క్యారెక్టర్ని నువ్వు డిసైడ్ చేసినప్పుడు, నువ్వు డిసైడ్ చేసిన డిసిషన్ మీద నిలబడి ఉండు, కాన్ఫ్లిక్ట్ వద్దు. ఇంకా లేదు, ఒకటి క్యారెక్టర్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం, అది వాడి జీవితం, వాడి పరిస్థితులకు తగ్గట్టు వాడు ఎలా స్పందించాడో, వాడికి ఎదురైన పరిస్థితులు ఎలాంటివో మనం వాడి జీవితంలో దూరి మనం చూడలేదు. అలాంటప్పుడు వాడు ఎలాంటి పలానా వాడు ఇలాంటి ఒక వ్యక్తి అని మనం ఎలా ప్రమోట్ చేస్తాం వాడిని? ఈ ప్రపంచంలో ఎవడి క్యారెక్టర్ని ఇంకొకడు నిర్ణయించలేడు. ఎందుకంటే ఎవడి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా, వాడి యొక్క కుటుంబం కారణంగా, వాడి యొక్క రెస్పాన్సివ్ యాటిట్యూడ్ కారణంగా వాడు ఆ పరిస్థితులను ఎదుర్కొంటాడు. అలాంటప్పుడు పలానా రవి అనే వ్యక్తి ఇలాంటి వాడు, పలానా గోపి అనే వ్యక్తి ఇలాంటి వాడు, పలానా సురేష్ అనే వ్యక్తి ఇలాంటి వాడు అని మనం ఎలా నిర్ణయించగలం? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. అది ఒక వ్యక్తిని నువ్వు నిర్ణయించావనుకో ఇలాంటి వాడు అని, దెన్ ఫిక్స్, దట్స్ ఆల్, అక్కడితో క్లోజ్ చేయి. ఎందుకు ఈ మాట అన్నాడంటే, రోర్క్ దగ్గరికి పీటర్ కీటింగ్ ఎన్నోసార్లు వచ్చాడు కలవటానికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విషయాన్ని పీటర్ కీటింగ్ రోర్క్ అడుగుతూ వెళ్తాడు. నువ్వు ఎందుకు ఇలా ఉంటావు, ఇలా ఉండొచ్చు కదా, అలా ఎందుకు ఉంటావు, ఇలా ఉండొచ్చు కదా అని చెప్తూ ఉంటాడు. అలా చెప్పటం ఎందుకు? నేను ఇలా ఉంటాను అని నువ్వు ఒకసారి అర్థం చేసుకొని నిర్ణయించుకున్నాక ఇంక దెన్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ సాల్వ్ కదా, ఇంకెందుకు చెప్పటం అంటాడు. అది సో దీని అర్థం ఏంటంటే, ఎవడికి ఫ్రీగా సలహాలు ఇవ్వద్దు. ఎవడి జీవితం వాడిది, ఎవడి ఇష్టానికి వాడు బతుకుతాడు. మనం ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. అది వీడంతే చెప్పింది వినడు, వీడంతే యారగెంటు, వాడు చెప్పిందే, వాడు పట్టిన కుందేలకే 4 కాళ్ళు అంటాడు, వీడింతే ఈగోయిస్టిక్ పర్సను, వాడికి అవసరమైనప్పుడు మాత్రమే మన దగ్గరకు వచ్చి అవసరాలకి ఏదో మన దగ్గర మాట్లాడుతూ ఉంటాడు, వాడికి అవసరం లేనప్పుడు వదిలేస్తాడు అని నువ్వు నిర్ణయం తీసుకున్నావు అనుకో, వాడు అలా ప్రవర్తించిన ప్రతిసారి నువ్వు ఎఫెక్ట్ కావు. ఇది ఒక యాంగిల్. లేదు అంటే అసలు ఏ నిర్ణయానికి రాకు, ఎవడు ఉన్నట్టుగా వాడిని చూడు. ఒకడు పాడేవాడైతే వాడు పాటగాడిలాగా చూడు, ఒకడు ఆడేవాడైతే వాడిని ఆటగాడిలాగా చూడు, ఒకడు పనికి మాలిన వాడైతే వాడిని పనికి మాలిన వాడిలాగా చూడు, ఒకడు తాగుబోతు వాడైతే వాడిని తాగుబోతులాగా చూడు. దిస్ ఈజ్ ద క్లారిటీ ఆఫ్ థాట్. ఇది చెప్తాడనమాట ఎపిసోడ్ 10లో లాస్ట్ డైలాగ్. నేను ఇలాంటి వాడిని అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఇంకా నువ్వు అసౌకర్యంగా ఎందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నిలబడవచ్చు కదా అంటాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎపిసోడ్ 10. మళ్ళీ మనం ఎపిసోడ్ 11లో కలుద్దాం. ఇంతవరకు సమయం ఇచ్చి విన్నందుకు చాలా ధన్యవాదాలు. నేను రాకింగ్ రవి, తెలుగు వాణ్ణి. జై హింద్, జై భారత్.